బట్టి మరలా ఒక వారాన్ని మరొక తరుణాన్ని దయచేసి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. గడిచిన వారంలో మనం మాట్లాడుకున్న అంశం ఏంటండి? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? మనం చేస్తున్న భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుందా, లేకపోతే తిరిగి ఆత్మతోనే మనం బతుకుతున్నాం అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ దాంట్లో భాగంగానే బైబిల్ చరిత్రలోకి వెళితే భక్తిని ఆశ్రయించిన భక్తులు చాలామంది ఉన్నారు. కానీ మనం ఒక భక్తుడి గురించి ధ్యానించాం. ఎవరా భక్తుడు? ఎవరా భక్త? యోగు గురించి ధ్యానిస్తూ మనం ఏలియా గారి దగ్గరికి వెళ్ళాం. అయితే ఈరోజు నీ భక్తిలో ఉన్న శక్తి శాతం ఎంత? అంటే నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిన మార్కులు అడుగుతాం కదా, అంతేనా? పిల్లలు అడుగుతాం కదా, శాతం అంటే పర్సెంటేజ్. ఇప్పుడు ప్రతిదానికి ఒక శాతం ఉంటుంది కదా, ఒక పర్సెంటేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు భక్తి ఉంది కదా, మన భక్తి పర్సెంటేజ్ ఎంత? మన భక్తి పర్సెంటేజ్ ఎంత? భక్తి చేస్తున్న నువ్వు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్న నువ్వు, నీ భక్తిలో ఆపదలు వస్తే, ఆటంకాలు వచ్చే, కీళ్ళు వస్తే నువ్వు వెంటనే భయపడిపోతున్నావా, లేదా 100% శక్తి కలిగి ఉంటున్నావా? ప్రియ దేవుని సంగమా, ఒక కుటుంబానికి గృహం ఆధారమైనప్పుడు, అలాగే ఈ పునాది ఎంత లోతు వేస్తే అంత బలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలంటే నీ భక్తి పునాది ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? లోతుగా ఉండాలి. అంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదంటే ఎలా పుట్టిస్తుందంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి ఆయన ఇచ్చిన కొన్ని ఆధారాలను బట్టి, ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక ఆటంకం వచ్చినప్పుడు దేవుని యేడల విశ్వాసంతో నీ ధైర్యాన్ని ప్రదర్శించడమే నీ భక్తికి ఆధారం. ఆవిడ చూడండి, ఇది వరకు చాలా కంగారు పడిపోయేది. ఇప్పుడు దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఆమె కంగారు పడట్లేదు. అంటే ఏంటి? నువ్వు భక్తిని, నీ ఆధారాన్ని చూపిస్తున్నావు. అక్కడ వాక్యాన్ని చదువుకుందాం. పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ, తీతుక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. చాలండి. మన భక్తికి ఆధారం ఏంటంట? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణలో కూడిన భక్తికి ఆధారమగు సత్యమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ ఇందులో ఉన్న విషయం ఏంటంటే, నీ భక్తికి ఆధారం ఏంటంటే, నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఆధారం ఏంటంటే నిరీక్షణతో కూడిన విశ్వాసం. నిరీక్షణతో కూడిన విశ్వాసం. నేను ఖచ్చితంగా నేను చేరగలను. అందుకే పౌలు గారు, నా పరుగు నేను తుదముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము రెడీగా ఉందని చెప్పాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ గతించిన వారిలో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా, నీ భక్తిలో నీ శక్తి సాధనత అనే విషయాన్ని భక్తి కొరకు మాతో మాట్లాడారు. మరో దినాన్ని ఆయన మీరు మాకు అవకాశం ఇచ్చి భక్తుడైన ప్రవక్త అయిన ఏలియా గారి ద్వారా ఈరోజు మా భక్తిలో మా సాధనతో పౌరుషం కలిగిన ఏలియా గారి ద్వారా కొన్ని విషయాలు మీ పిల్లలకు ఉంచడానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చెబుతున్న వాటిలో నా సొంత జ్ఞానం కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటి కూరగా కొన్ని మాటలను వినిపించడానికి ఆయన మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయంలో దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏలియా గారు మన చరిత్రలో చెప్పుకున్నాం. ఆహాబు గారికి
యెజబెలు వారికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోలేకపోయారు. తన పిల్లలను, తన ఇశ్రాయేలుని కాపాడతాడని ఆహాబుని రాజును చేస్తే ఆహాబు అన్య స్త్రీలను వివాహం ఆడి మొత్తానికి ఆ ప్రజలు కూడా అన్య ఆచారాల్లో పోవడానికి ఆ రాజు కారణమయ్యాడు. దేవుడు ఆయన మీద క్షమించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా గారు వచ్చి ఆ పరిస్థితిని చూసి మాట్లాడుతూ, మీరు ఎంతకాలం ఇలా ఉంటారు అని ఆయన మాట్లాడుతూ, ఒక పంది వేసుకున్నాం, మీకు దమ్ముంటో పంది వేసుకున్నాం అన్నా కదా, అలాగంటున్నాడు అనమాట. రోషం కలిగిన ఆ ఏలియా గారు బరిలోకి దిగాడు వచ్చి, మీరు ఆ దేవతలు అంటున్నారు కదా, అటు ఇటు వాళ్ళు ఏం చేసుకున్నాం అనుకుని ఆయన మాట్లాడటం మొదలుపెట్టింది. ఏం మాట్లాడడం మొదలుపెట్టాడంటే, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు ఈ రెండు తలంపుల మధ్య తడవులాడదరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి ప్రకటన చేయగా జనులు ఆయన్ను ఒక్క మాట పలుకలేదు. 22 వచ్చింది. అప్పుడు ఏలియా ఇదండి మనకు కావాల్సింది. ఇగో ఇలా అన్నాడు అనమాట, మీరందరూ ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. మీరేదో దేవతలు ఉన్నారని చెప్తున్నారు. నేను ఒకే దేవుడు ఉన్నాడని చెప్తున్నాను. నేను ఒక్కడే ఉన్నాను. మనకి కొన్ని డైలాగ్ చెప్తుంటాయి కదా, మీ ఏరియాకి వస్తాను, నేను ఒక్కడే వస్తాను, అంటాడు కదా, అలా అనమాట. నేను ఒక్కడే ఉన్నాను, నేను 450 మంది ఉన్నారు, చూసుకున్నారని అంటాడు అనమాట. ఇప్పుడు ఏంటి, ఏం జరుగుతుంది అందులో? ఆయన భక్తిలో ఉన్న శక్తి ఏంటంటే, ఆయన భక్తిలో ఉన్న శక్తి ఆయనకు తెలుసు. ఆయన ఎవరిని పూజిస్తున్నాడో, ఎవరిని ఆచరిస్తున్నాడో, ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత సర్వోన్నతుడైన దేవుడో కాన్ఫిడెంట్గా దేవుడి మీద ఆయన ఆధారపడ్డాడు, భక్తి మీద, చేస్తున్న భక్తి మీద. అందుకని ఆయన ఎంత సవాలు ఇస్తున్నాడంటే, మీరు 450 మంది ఉన్నారు కదా, మీ అందరిలో నేను ఒక్కడు ఉన్నాను, రండి చూసుకుందాం అనుకుని మొదలుపెట్టి చేసినంతా మీకు తెలుసు కదా. పందెం ఓకే, డీల్ ఓకే, స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈయన ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడంటే, మీరు అందరూ ఏదో చేసుకోండి, నేను ఒక్కడే ఉంటాను, నేను చేస్తాను, మీరు చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని 30 వచ్చిన చూడాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి వచ్చింది. చాలండి. ఎలా చేస్తున్నారంటే మామూలుగా చేయట్లేదు వాళ్ళు. 27 వచ్చిన చూడండి, ఎందుకంటే వారి దేవతలు నిజమైన వారు కాదని యెహోవాకు తెలుసు. ఇక్కడ ఆయన భక్తి ఎంత గొప్పదంటే, ఆయన భక్తిలో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పదంటే, నేను పూజించే దేవుడు యెహోవా సర్వోన్నతుడు గొప్పవాడని తెలుసు. అట్ ది సేమ్ టైము ఇక వాళ్ళు పూజిస్తున్న దేవుడు లేడు అని తెలుసు అనమాట. ఈ రెండు కన్ఫర్మ్గా తెలుసు ఆయనకి. చాలండి. ఇందులో ఏంటంటే వెలిగించేశారు, అయిపోయింది. ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు వారు తమకు ఇయ్యబడిన 26 వారు తమకు ఇయ్యబడిన ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు మా ప్రార్థన వినుమని, బయలును బట్టి ప్రార్థన చేయగా ఒక మాట అయినను చాలండి. విషయం అర్థమైంది కదా మీకు. వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కేకలు వేశారు, బయలు రాని వాళ్ళు కోసేసుకుంటున్నారు, రక్తాలు వచ్చేస్తున్నాయి. చూశాడు మధ్యాహ్నం వరకు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే అది జరిగేది కాదు, వాడు జరిగేది కాదు. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు అతను చేసే ఛాలెంజ్ చూడండి ఎలా ఉందో. ఆయనకి గంటకాలం వచ్చిందనమాట. ఇంకా వేళం చేసే పరిస్థితి వచ్చింది. భక్తిలో ఉన్న సాధన ఎంత తెలిసినా 100% దాటేసింది. ఎందుకయ్యా మీరు ఇంకా అడుగుతున్నారు కాబట్టి వాడినట్టు ఒకవేళ నిద్ర వేస్తున్నాడు, గట్టిగా కేకలేండి, లెక్కుతాడు పైకి.
ఇంకొక అవకాశం ఉంటుంది అని ఎంత కాన్ఫిడెంట్గా నీ భక్తిలో నీ శక్తి యొక్క శాతం ఎంత మన డైట్లో నీ భక్తి యొక్క నీ భక్తికి ఆధారమైన నీ శక్తి ఎంత అంటే ఇదిగో ఎంత కట్టలు తెంచుకుని మాట్లాడుతున్నాడు అనమాట. చదవండి. నిద్రపోతున్నాడేమో మీ దేవుడు కానీ నిద్రపోతున్నాడేమో మీకు యాగిల్ వినిపించట్లేదు, దగ్గరికి వెళ్ళి అన్న లేపాలేమో ట్రై చేయండి అంటున్నాడు అనమాట. ఇంకా వాళ్ళేంటి ఇంక చూసి మరీ పెంచిపోయాడు. ఎందుకు? వాళ్ళకి ఒక నిరీక్షణ లేదు. కానీ మన ఏలియా గారికి ఉన్న శక్తి ఎంత అంటే అధిక శక్తితో ఉన్నాడు ఆయన. రక్తం కారుమట్టుకు వాళ్ళ ఆచార ప్రకారంగా వాళ్ళ యొక్క గాయపరుచుకుంటే తన దేవత వస్తుందేమో, తన దేవుడు వస్తాడేమో అనుకుని వాళ్ళ బయట దేవత చట్ట ప్రకారంగా వాళ్ళు చేసేసారు. అయిపోయింది. సో మనం తొందరగా ఎక్కడికి వెళ్దాం. అయిపోయింది. ఇప్పుడు ఇక రావట్లేదు కదా, అయితే నేను ఓకేనా, డీల్ ఓకే, మీరు అయిపోయింది, నేను మొదలెడతాను చూడండి అని 30 వచ్చిన చూడండి. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి జనులందరితో చెప్పగా జనులందరూ వచ్చింది. చాలండి. ఇప్పుడు ఇతని భక్తిలో ఉన్న నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటే ఇతనుకున్న ధైర్యం ఏంటి తెలుసండి? 100% దేవుడు చేస్తాడు అనే కాన్ఫిడెంట్ తోటి అతను. అందుకని ఆయన ఏం చేస్తాడంటే పొరపాటున వాళ్ళ ఆప్షన్ అయిపోయింది, వీళ్ళ ఆప్షన్ కానీ మిస్ అయితే ఏలియన్ చంపేస్తారు వాళ్ళు. మీరు అక్కడ ఆలోచించండి. అంతేనా? వెంటనే ఏలియన్ ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ 100% తన భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదంటే అధిక ధైర్యాన్ని మించున్న ఆ ఏలియా గారు ఎంత విచిత్రమైన పని చేశాడు చూడండి. ఆ బలిపీఠం ఎలా కడతాడు చూడండి. 33 ఎత్తులను తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి చదువు చూచుచుండగా ఏంటంటే ఏమండి బలి అర్పించేటప్పుడు అండి చక్కగా తుడిచేసి కట్టెలట ఆరిన కట్టెలు వేస్తారు. అక్కడెక్కడన్నా ఆ కట్టెలకి పక్కన నీళ్ళు ఎక్కడన్నా ఉంటాయమని నీళ్ళన్నీ శుద్ధి చేసి తొందరగా బలి అయిపోద్దని ఎంత చేస్తారు. ఈయనేం చేస్తున్నాడంట? ఆయన భక్తిలో ఉన్న శక్తి సాధన ఎంత మనకు తెలియాలంటే ఆయన ఏం చేస్తాడో తెలుసునండి. ఆ కట్టెల మీద ఆరిన కట్టెలు వేస్తారు తొందరగా అంటుకుపోద్దని. ఈయనేం చేస్తున్నాడంట? నీళ్ళతో తడిపెడుతున్నాడంట. ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే మిస్ అయితే చంపేస్తారు, కానీ ఎక్కడ మిస్ అవ్వదని 100% తన భక్తి తన ధైర్యాన్ని ఎలా పుట్టించిందంటే మీరు క్యాకిలేసారు కదా, రాలేదు కదా, పడుకోబడి లేపన్నాను కదా, ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, నేను తడిపేస్తాను. రెండు సార్లట వేసి ఆ కట్టెల మీద మాంసం వేసి మొత్తం తడిపేసాడటండి. కట్టెలు తడిపేశాడంట, మాంసాన్ని తడిపేశాడట. అని తడిపేసి ఇంకా ఆయన రోషం చూడండి ఎలా ఉందో, ఇంకా ఆయన భక్తిలో ఉన్న శక్తి చూడండి ఎలా ఉందో, ఆయన భక్తి మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. అయిపోయింది కదా, మళ్ళీ వేయండి అంటాడట. మళ్ళీ రెండోసారి తడపంటాడట. తడిపితే అగ్గొచ్చి తొందరగా అంటుకోవాలి కదా, అయినా సరే అంటుకుంటుంది, ఆ బలి అర్పణ జరుగుతుంది అనే ధైర్యాన్ని మనం చూస్తున్నాం. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ఈ భక్తుడి యొక్క ఈ ప్రవక్త యొక్క బైబిల్ చరిత్రలోకి వెళ్ళి ఈ కాంటెక్స్ట్ని ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే బైబిల్ పుట్టుక పురాణం కాదు, ఏదో అనాలోచనగా రాసింది కాదు, బైబిల్ చరిత్ర. అలాంటి చరిత్రని ఒక భక్తుడు దేవుని ఆశ్రయించి తన భక్తిలో ఉన్న శక్తిని ఆ రోజు ఆ కాలంలో చూపించాడండి. అలాంటి భక్తి మనం కలిగి ఉన్నామా? ఖచ్చితంగా ఉండాలి. ఆయన ఏలియా గారు కదండి, మనం కాదు కదండి అంటే కుదరదు. మనం కూడా కలిగి ఉండాలి. ఏలియా కూడా మనం అంటే వాడే రాసింది ఎక్కడో కానీ, ఏలియా కూడా
మనలాంటి వాడే, మనలాంటి స్వభావం గలవాడే, మనలాంటి వాడే. అలాంటి భక్తి మనం తెచ్చుకోలేమా? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? తెచ్చుకుందాం. మనం అలా చేయలేమంటే సరిపెట్టుకోవద్దు. ఏ భక్తుడినైతే మనం ఆయన చరిత్ర ముందుంచాడో అలా ఉండమని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మూడు సార్లు తడిపేశాడటండి. 3 సార్లు తడిపాడట. చూడండి అండి, అగ్ని వచ్చి అంటుకోవాల్సిన కట్టెల్ని మాంసానేనంట మొత్తం ఆ నీరంతా పారుతుందంట ఆ కట్టెల నుంచి. ప్రవక్త అయిన ఏలియా వారి దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నుండి దేవుడివై ఉన్నావు. ఇట్స్ ఎ కన్ఫర్మ్. నేను నీ సేవకుడనై ఉన్నాను. నీ కార్యములన్నీ నా ప్రార్థన ఆలకించుము. మొత్తం మీద ప్రార్థన చేశాడు. చాలా కాన్ఫిడెంట్ గా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏమైందో కిందకు వచ్చామా? ఇలాగ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి సమస్తమును కట్టెలను దహించి ఆరిపివేసెను. పారుతున్న నీళ్లను కూడా ఆ అగ్ని వచ్చి ఆ నీరును కూడా ఆరిపిస్తుందండి. ఇప్పుడు చెప్పండి, తన భక్తిలో ఉన్న శక్తి ఎంత అంటే మనం ఊహించలేనంత. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? అందుకే తిమోతి గారు రాసిన వాక్యాన్ని మనం చదువుకున్నాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. మనం ఎలాగున్నాం? మనం భక్తులు కాదా? మనం భక్తులమే. మనం ఎలాగున్నామట? పైకి భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఇక్కడ ఏలియా ఏం చేశాడు? తన భక్తి యొక్క శక్తిని వాడికి ఎలా చూపించాడంటే, దేవుడి మీద నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదంటే, దేవుడి మీద ఉన్న నమ్మకము, విశ్వాసము, భక్తితో ఆయన ధైర్యాన్ని చూపించాడు. ఆయన భక్తిలో ఉన్న శక్తి శాతాన్ని మొత్తం బయట పెట్టాడు. మనం ఎందుకు అలా చేయకూడదు? ఒక భక్తుడైన ఏలియా గారిని చూసి మనం మార్చుకోవాలి. అందుకనే తిమోతిలో పైకి భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారమై ఉన్నాము. ఆ నమ్మకం చూడండి, ఆయన భక్తిలో ఉన్న శాతం ఎంత అంటే మించిపోయిందండి. అలాగే పిల్లరా, అంటే ఇందాక మన పౌలు గారు రాసుకున్న మాట, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాస నిమిత్తము మనం ఏం చేయాలంటే, పౌలు గారు మాట్లాడుతున్న మాట, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాస నిమిత్తము నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము మనకి ఏం కలిగింది? దేవుడిని ఆశ్రయించి తన భక్తిలో ధైర్యంగా నిలబడిన ఏలియా గారికి విజయం వచ్చిందా, అపజయం వచ్చిందా? మనకు రాదా? వస్తుంది, మనకు కూడా వస్తుంది. ఎందుకంటే దేవుడే రాశాడు. అలా అనుకుంటారేమని, ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే, మన వంటి మానవుడే. మరొక విషయాన్ని మనం చూసినట్టు పిల్లరా, మనకి బైబిల్లో ఇలాంటి వాళ్ళే భక్తులు కనిపిస్తారు. ఒక చిన్న పరిచయం చేసి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. రాజు నెబుకద్నెజరు, ఇప్పుడు మనం ఏంటంటే సమయం ఉంది కాబట్టి మరికొంతమందిని వారి భక్తినిలో ఉన్న శక్తిని ఎలా చూపించారో మనం చూడటానికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మీకు తెలుసు. వారు చిన్నప్పుడే చెరపట్టబడి నెబుకద్నెజరు దగ్గరికి వచ్చారు.
నెబుకద్నెజరు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసండి? తెలిసిన రాజభోజనం పెట్టి రాజు ఏం చేయమన్నాడు? వారందరినీ చూడండి ఒకసారి. షడ్రక్ మేషకును అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పిరి. చాలండి, నేను వారలుగా చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే రాజభోజనం పెట్టి వారిని అందరినీ పెంచమన్నాడో అక్కడ అది చూసే వాళ్ళు ఎందుకు మాకు రాజభోజనం వద్దన్నారు చెప్పండి? అంటే తినకూడదు, మాంసం తినకూడదన్నా? ఈ విషయం చాలా మందికి తెలియదు. ఏంటంటే ఏమన్నారు చూడండి, రాజభోజనం పంపించమన్నారు కానీ మాకు కూరగాయల భోజనం చాలన్నారు. ఎందుకు వాళ్ళు రాజభోజనం తినన్నారు? ఐదో వచ్చిన మరియు రాజు తను భుజించు ఆహారంలో నుండి తను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టుటకు వారికి ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అంటే రాజు భుజించు భోజనము వలన వీరికి ఏం కలుగుతుందట? అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకుండానట్లు వాటి పుచ్చుకొనకుండా ఏమండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు తీసుకొచ్చారు. వాళ్ళు మంచి రాజకుమారులు, చాలా అందంగా ఉన్నారు, శాస్త్రం తెలిసిన వారు. వారికి రాజు భోజనం తినమని చెప్పాడు. రాజుగారి దగ్గర నుంచే భోజనం వెళ్ళాలన్నాడు. వాడికి రాజుగారి దగ్గర నుంచే భోజనం వెళ్ళాలన్నారు. ఎందుకో తెలుసండి, ఆ పిల్లలను తీసుకొచ్చి, యవనస్తులను తీసుకొచ్చి రాజభోజనం పెట్టి కంప్లీట్ వాళ్ళ కల్చర్ మార్చేస్తారు. వాడు నెబుకద్నెజరు అండి. ఇప్పుడు కూడా నార్త్ కొరియా ఉంది కదా, నార్త్ కొరియా, చైనా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? ఇప్పటికీ నెబుకద్నెజరు చేసిన పనే వాళ్ళు అవలంబిస్తారు. ఎలా తెలుసా? వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఆహారాన్ని మార్చేస్తారు, వాళ్ళ భాషను మార్చేస్తారు, వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ మార్చేస్తారు. నార్త్ కొరియాలో 5 రకాలు ఉంటాయంటే దానికి పెంచే శివరం పెంచడానికి దీనికి అచ్చారు, దీనికి అచ్చేస్తారు. అంత కఠినంగా ఉంటుంది. నెబుకద్నెజరు నుంచి వచ్చిన కల్చర్ అండి. అతను ఏం చేస్తాడు తెలిసిన? ఉపయోగపడే వాళ్ళందరినీ తీసుకొస్తాడు, రాజభోజనం పెడతాడు, భాష మార్పిస్తాడు, కల్చర్ మార్పించేస్తాడు. కొన్నాళ్ళు వచ్చేటప్పటికి వీడు నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళలాగా చేసేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? వాడికి సైన్యం పెరుగుద్ది. ఈ ఆలోచన అనమాట అండి. కానీ వీళ్ళెవరు? ఇశ్రాయేలీ. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అతను ఏమంటున్నాడంటే, రాజు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి, దానియేలు ఒక్కడే కాదండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? రాజు భోజనం ఎందుకు తినమన్నారో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు తినన్నారు తెలుసండి? అంటే మాంసం తినకూడదనా? రోజు మాంసమే ఉంటుంది. 2 కారణాలు నీకు చెప్తాను. ఏంటంటే, ఒకటి, దేవుడు వారుగా చెప్పేస్తున్నాను, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకి సామెతల గ్రంథంలో ఉంటుంది, బైబిల్ గారికి చెప్పట్లేదు, మాంసాన్ని ఎలా తినమన్నాడు తెలుసా? అలా కాదని చెప్పేది. మాంసాన్ని అతిథిగా తినమన్నాడు. అతిథిగా అంటే చుట్టూ ఎప్పుడు వస్తాడు మనకి? అప్పుడప్పుడు. మాంసాన్ని అప్పుడప్పుడు తినమన్నాడు. చెప్పేస్తున్నాను మీకు, వారుగా చెప్పేస్తున్నాను. మీరు ఎందుకు మాంసాన్ని మేము తినము, అపవిత్రపరచుకోనము అంటున్నాడు. అంటే రాజు భోజనం తింటే అపవిత్రం అయిపోద్దా? అంటే ఎందుకు అలా అన్నారు? చాలా ధర్మశాస్త్రానికి సంబంధించిన గూఢమైన సత్యప్రియులారా. ఎందుకు వాళ్ళు తిన్నారు తెలుసండి? ఎందుకు తిన్నారు తెలిసిన? మరొకసారి చదువుదాం.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గారు కూడా ఎందుకు రాజభోజనం తినన్నారనేది చాలా గూఢమైన విషయం. రాజు భుజించు భోజనమును పానము చేయించు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకొనకూడదని దానియేలు ఉద్దేశించి. అపవిత్రం ఎందుకు అవుతుందండి అంటే ఇక్కడ ఆజ్ఞ అతిక్రమం ఒకటి అవుతుంది. ఆ ఆజ్ఞ అతిక్రమం జరుగుతుంది భోజనంలో. ఎలా అంటే దేవుడు ఒక విషయం చెప్తాడు. దేవుడు మాంసాన్ని అతిథిగా తినమన్నాడు. అంటే చుట్టం ఎప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు కానీ అప్పుడప్పుడు తినమన్నాడు. తిన్నప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తుందంటే తిన్నప్పుడు ఏం చేస్తామండి, పీకలతో తినేమల్లా. మనం ఈ దుమ్ములు పెట్టించి ఒకటి ఫోన్ చేశారు నాకు మాస్టర్ గారు, గ్యాస్ సైకిల్స్ వచ్చిందండి, చచ్చిపోతున్నారండి, ఏం చేయాలి సార్ అని. గ్యాస్ సైకిల్స్ ఎలా వస్తుందండి అని అడిగాడు. ఆజ్ఞ అతిక్రమణ అన్నాను. గ్యాస్ సైకిల్స్ ఆజ్ఞ అతిక్రమణ అన్నాను. అంటే ఎలా అంటే అన్నాడు ఆయన. ఎలా అంటే మాంసాన్ని మీరు వారానికి ఎన్ని రోజులు తిన్నారంటే అని అడిగాను. ఏంటంటే అన్ని రోజులు భోజనాలేనండి, ఎక్కడ తింటాక మాంసం తింటున్నా రోజు తినేస్తున్నాడు అన్నాడు. మరి దేవుడు వాళ్ళు చెప్పలేదే, అప్పుడప్పుడు తినమన్నాడు. ఓకే. రెండోది తిన్నప్పుడు పీకల్లో తినమల్లా. మనం దొరికితే బాగుంటే కనిపించారు, పీకల్లో తినమల్లా. దేవుడు ఏం చెప్పాడు, మితముగా తినమన్నాడు. ఈ రెండు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలేనా? మరి పాటించకపోతే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది, మరుసటి రోజు రాదు. లేదు డోస్ ఎక్కువైతే ఓవర్ అయిపోతుంది, ఏదో జరుగుతుంది. డోస్ ఎక్కువైతే మోషన్స్ అవుతాయి, ఏదో అవుతుంది. సో ఇది ఒక కారణం మీరు తీసుకోండి. రెండవ కారణం స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులకు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంచకుల అధిపతికి నేడు వేడుకొనగా. ఏమండి, నేను తప్ప వేరే దేవుడు ఎందుకు వీళ్ళు రిజెక్ట్ చేసేది తెలిసిన, ఎందుకు అపవిత్రం అంటారు తెలిసినండి. మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, ఆ హోటల్కి వెళ్తే పొద్దున లేచి అక్కడ ప్రసాదం దేవుడికి అర్పించనే అంటాడు. అదొకసారి నిజమే. ఎలా హోటల్కి వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి వీళ్ళు పొద్దుట వండింది మొట్టమొదటి తీసి అక్కడ పెడతారు. అదేమైంది, విగ్రహారాధన అయిపోయింది. అయిందా? ఇప్పుడు దేవతలకు పెట్టిన ఆహారమే కదా అది. దేవుడు ఏం చెప్పాడు, విగ్రహాలను పూజించిన దాన్ని తినొద్దన్నాడు. మరి రాజు ఆస్థానంలో ఏం జరుగుతుందనుకున్నారు, అన్య దేవతలు నెబుకద్నెజరు మొట్టమొదటి ఆహారాన్ని ఏం చేస్తాడంటే విగ్రహారాధన చేస్తాడు. ఆ విగ్రహారాధన చేసిన ఆహారాన్ని తీసుకొచ్చి పెడతారు. అందుకని నేను అపవిత్రుడు ఉండినట్లు అన్నాడండి. అసలు విషయం అది. వీళ్ళు ఎందుకు రాజభోజనం చేయలేదనుకున్నారు? ఎందుకు రాజభోజనం చేయలేదంటే విగ్రహాలు కనిపించిన దాన్ని తినకూడదనేది ధర్మశాస్త్రం. అప్పటికే ధర్మశాస్త్రం వచ్చేసింది. ఆ ధర్మశాస్త్రంలో ఏమని రాసిందంటే విగ్రహార్పితమైన ఆహారాన్ని ఇజ్రాయేలీలు క్రైస్తవులు భుజించకూడదు అని ఉన్నది. అదండి. అందుకని వీళ్ళ రాజభోజనాన్ని రిజెక్ట్ చేశారు. తినలేక కాదండి, వాళ్ళ ఇంట్లో ఉండి తినరా, మాంసం తినరా, తింటారు. చాలా గుణమైన సత్యం అది. ఎందుకంటే ధర్మశాస్త్రం అప్పటికే వచ్చింది. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ఆ అబేద్నెగోలు దానియేలు, అందుకని వాళ్ళు చెప్పారు. అందుకనే ఒక చక్కటి మాట మనకు నేను పుచ్చుకొని తను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. సో ఇది అయిపోయింది, చెప్పాలని చెప్పారనమాట. ఎందుకు రిజెక్ట్ చేశారంటే చేసిన తర్వాత మీరు ముగ్గురిని విగ్రహాలకు మొక్కమన్నారు. విగ్రహాలకు మొక్కమంటే మొక్కలేదు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. ఏమండి, మొక్కకపోతే కంప్లైంట్ చేశారు వచ్చి, అయ్యా వాళ్ళు ఇప్పుడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? వాళ్ళ భక్తిలో ఉన్న సాధనంతో ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ కంప్లైంట్ వచ్చింది ఏంటంటే, చూడండి ఒకసారి త్వరగా 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. ఏమా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేవారు ముగ్గురు అని కంప్లైంట్ చేశారు. ఏమండి, మీరు చెప్పినట్టుగా ఈ దానియేలు గారు కానీ వీళ్ళు కానీ ఎవరు కానీ చేయట్లేదు. మీరు విగ్రహాన్ని పెట్టారు కదా, ఆ విగ్రహానికి వాళ్ళ నమస్కారం చేయట్లేదు అనగానే వాళ్ళందరినీ తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మని ఏం చేశారంటే వాళ్ళని అగ్నిలో వేయడానికి సిద్ధపడ్డారు. అగ్నిలో వేసేస్తారన్నప్పుడు వాళ్ళు ఏమన్నారండి, రాజా చూడండి, మాట చూడండి ఒకసారి. భక్తి నిన్ను ధైర్యాన్ని పుట్టించదంటే వాళ్ళ భక్తిలో ఉన్న ధైర్యాన్ని
చదవాలనుకుంటే దానియేలు గ్రంథం 3:17 రాజా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. భక్తి యొక్క నిర్వచనం చెప్తున్నారు అక్కడ. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదంటే షడ్రిక్ మేషక్ అబేద్నెగోల దగ్గర మనం చూడొచ్చు. రాజా వేసేస్తావా? వేసే. నువ్వు లోన్ వేసేస్తే ఆ అగ్నిలోంచి కూడా మమ్మల్ని రక్షించగల సమర్థుడు మా దేవుడు. ఆ అగ్నిలోంచి కూడా రక్షించగలిగిన దేవుడే మా దేవుడు. మాకు తెలుసు, మా భక్తి గురించి మాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా. మరియు నీ వశము పడకుండా అంటే నీ వశం పడకుండా అంటే నువ్వు చెప్పింది వినవయ్యా. నువ్వు పెడతావు అనుకుంటున్నావా? నో నో నో, ఐ డోంట్ కేర్. నువ్వు చెప్పిందేమి నేను నీ వశం పడవు, నీ మాట ఏం విను. ఒకవేళ రక్షించకపోయినను రాజా దేవతలను నీ విగ్రహాన్ని మేము పూజించవనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమనియు ఏమనండి? నమస్కరించము. వా, ఎంత ఛాలెంజ్ అండి అది. ఎదురుకుంటే అగ్ని కనిపిస్తుంది. వాళ్ళ భక్తి మీద వాళ్ళకి నమ్మకం ఉంది. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదంటే వాళ్ళకి ఎంత ధైర్యాన్ని పుట్టించిందంటే వాళ్ళ భక్తి వేసేస్తాం అందరూ వేసే. ఆయన ఏం రక్షిస్తాడు, రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను వాళ్ళకున్న నిరీక్షణ తెలిసిన మనం చదువుకున్న తీతుకు రాసిన పత్రికలో మనం చదువుకుని ముగించుకున్నాం. గట్టిగా చదువు ఒకసారి. తీతుకు రాసిన మొదటి పత్రిక 1వ వచనం నుంచి దేవుడు ఏర్పరచుకున్న వారిని విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును కూర్చిన నిరీక్షణలో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. వీళ్ళకి భక్తిలో దేవుని ఎడల ఎంత అనుభవం ఉంది. ఇప్పటి వరకు అలాంటి అనుభవం నీకు ఏమైనా ఉందా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, ఎంత శక్తినైనా ఇస్తుంది అనే నీకు అనుభవం ఉందా నీ భక్తిలో? అలాంటి అనుభవం లేకపోతే ఈరోజు మనం దేవుడు మన ముందుంచిన భక్తులను చూసి మన భక్తికి ఆధారం ఏంటి, మన భక్తిలో ఉన్న మన భక్తి శాతం ఎంత, మన భక్తిలో ఉన్న శక్తి శాతం ఎంత, మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుందా అనే విషయాన్ని ఇదిగో మనం చూసిన దేవుడు మన ముందుంచిన ప్రవక్త అయిన దానియేలు గారి ద్వారా ఇశ్రాయేలులో రోషము కలిగిన రాజకుమారులైన షడ్రిక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గారి ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నీ యథార్థత నీ నిరీక్షణకు ఆధారం కాదా? నీ యథార్థంగా ఉండట్లేదా? నీ యథార్థత నిరీక్షణకు ఆధారంగా పౌలు గారు అంటారు ఇక్కడ సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. మనకి ఏముండాలంటే దేవుని యొక్క భక్తిలో అనుభవం కావాలి. అలాంటి అనుభవం నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఏం చేస్తుందంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇచ్చి కాపాడుకుని శక్తిని పెంచుతూ ఉంటుంది. అక్కడ ధర్మశాస్త్రాన్ని అనుసరించారు షడ్రిక్ మేషక్ అబేద్నెగోలు. ఎలా అంటే రాజా మీరు పెట్టే రాజభోజనం పెట్టడం ఎందుకో తెలిసినా వాళ్ళకి చెప్పలేదు, కానీ ఎందుకు వాళ్ళు తెలియలేదో తెలిసిన ఆజ్ఞాతిక్రమం, విగ్రహాలంకృతమైన ఆహారం వాళ్ళు భుజించకూడదు. అది అందులో ఉన్న సీక్రెట్. నీ భక్తికి ఆధారం ఏంటంటే నీ భక్తిలో ఉన్న నీ శక్తి శాతం ఎంతంటే 100% శాతాన్ని మనం పెట్టుకోవాలి కదా. ఈ భక్తుల యొక్క జీవితాలు మనం చూసి నేర్చుకున్నది ఏంటంటే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మహోన్నతుడా మీకు స్తోత్రాలు నాయన. గతించిన కాలంలో మీ భద్రపరిచి మమ్మల్ని కాపాడారు ఆయన. ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు. ఇదిగో షడ్రిక్ మేషక్ అబేద్నెగోలు ఆయన వారి రాజా ఆహారం భుజించడానికి ఇగో నీ ధర్మశాస్త్రాన్ని పాటించారు, ఆహారాన్ని పక్కన పెట్టారు. అలాగే ఆయన వారి భక్తి ఎంత ధైర్యాన్ని పుట్టించిందో మా ముందు స్పష్టంగా ఉంచారు. ఏలియా గారిని చూపించారు, షడ్రిక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గారిని మాకు చూపించారు. ఆయన వారి ద్వారా ఈరోజు మా భక్తిలో ఉన్న శక్తిని మేము ఆశ్రయించి ఆయన మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టించే ఆధ్యాత్మిక స్థితిని మార్చండి, మా భక్తి తీవ్రతను పెంచండి.
అలాగే నిన్న బిడ్డలందరూ నీ వాక్యాన్ని మళ్ళా మరొకసారి నెమరు వేసుకుని నీ ఉన్న లోకానికి రావడానికి ఆయన నీ జనన మరణ పునరుద్ధారంలో వారు పాల్గొనడానికి మేము చూపమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన మిగిలినతో బ్రతుకున్నాడు. అర్థమైందనుకున్నాను. రైట్.